వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ రిజర్వేషన్ల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవికి ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లోని బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో పిడమర్తి రవి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలకు 99% రిజర్వేషన్లు కల్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. 30 ఏళ్ల మాదిగ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని 7% రిజర్వేషన్లు అడిగిన మాకు 9% కల్పించడం గొప్ప విషయమన్నారు. 9% రిజర్వేషన్లు సాధించిన సందర్భంగా రేపటి నుంచి విజయోత్సవ సభలు నిర్వహించనున్నామని తెలిపారు. జాతిని తాకట్టు పెట్టి జాతి మీద బతికే మందకృష్ణ లాంటి వాళ్లకి మాదిగ సమాజం తప్పకుండా బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. మందకృష్ణ మాదిగ ఏనాడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 11% రిజర్వేషన్లు కావాలని అడగలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగ రంగాలలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, మంత్రివర్గానికి యావత్ మాదిగ జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 30 ఏళ్ల మాదిగ ఉద్యమాన్ని గౌరవించి 7% అడిగినటువంటి మాదిగలకు 9% ఇచ్చినటువంటి అంత పెద్ద మనసు చేసుకుని మాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ విద్యార్థుల తరఫున 9% రిజర్వేషన్ కోసం విద్యార్థి సభలు పెట్టుకున్నాం. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలు, 33 కొత్త జిల్లాలు, 100 అసెంబ్లీలలో ఈ విద్యార్థి సభలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది సీఎంని కలవకుండా షమీమ్ అఖ్తర్ రిపోర్టుకు ఏబిసిడి అని ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చినాక ప్రభుత్వం మీద బురద జల్లేది, రేవంత్ రెడ్డి నాయకత్వానికి తక్కువ చేసే విధంగా బీజేపీ పలుకులు పలుకుతున్నారు కొంతమంది. వారికి మాదిగ జాతి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఈ ఉద్యమాన్ని ఇంకా 30 ఏళ్లు కొనసాగించాలని కొంతమంది కుట్ర చేస్తా ఉన్నారు. వాళ్ళ బండారం అంతా బయట పెడతామని కూడా తెలంగాణ మొత్తం తిరిగి వాళ్ళ బండారం అంతా బయట పెడతాం. నీకు ఇంకా డప్పులు కొనమని చెప్పడం సిగ్గుచేటు. మాదిగలు బూట్లు కొనుక్కోమని చెప్పాలి, మాదిగలు సూట్లు కొనుక్కోమని చెప్పాలి, మాదిగలు భారత రాజ్యాంగం కొనుక్కోమని చెప్పాలి. డప్పులు అనేది హీన స్థితికి, అంటరాంతరానికి మచ్చుతుర్కలు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ అందుకున్న మాదిగ సమాజంలో గౌరవంగా బతుకుతుంది. విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకొని వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపాన్ని సంతరించుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తాకట్టు పెట్టి జాతి మీద బతికే నీలాంటి వ్యక్తులకు మాదిగ సమాజం ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఏనాడు కూడా సీఎంను కలిసి 11% రిజర్వేషన్ అని చెప్పలే. ఏనాడు సీఎంను కలిసి మాదిగ జాతికి రావాల్సిన వాటిని అడగకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాక మాదిగ జాతికి ఫలాలు ఇచ్చేటప్పుడు మాదిగ జాతి తినే నోటికాడ కూడికి అడ్డం పడే నీచమైనటువంటి నీ బుద్ధిని మార్చుకోమని తెలియజేస్తున్నా. లేని పక్షంలో ఖచ్చితంగా మాదిగ జాతిని మేము తిరగబడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఊడు వాడలా మొత్తం కూడా విజయోత్సవాలు చేసుకోవాలని పిలుపునిస్తాను.